మార్గము. అంటే ఇప్పుడు మీరు నమ్ముకుంటే మీరు కులం మార్చుకోవాలా, మీ పేరు మార్చుకోవాలా, మీ మతం మార్చుకోవాలని కాదు. యేసుప్రభు నమ్ముకుంటే మన మనసు మారుతుంది. అంతే కదా, మన మనసు మారుతుంది. ఇప్పుడు మీ పేరు మారదు, మీ కులం మారదు, మీ బంధువుల దగ్గర పోరు అని ఏం లేదు. ఎక్కడైనా తిరగచ్చు, బంధువుల దగ్గర వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. పోతే వాళ్ళు పక్కకు పెడతారు, అట్లే వాళ్ళు మా కులం వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, లేకపోతే పోవు. ఇంకో విషయం ఏం తెలుసా, ఈ లోకంలో ఎట్లా బ్రతికిన అనేది కాదు, రేపు చనిపోయిన తర్వాత యుగ యుగంలో మనము బాప్తిసం తీసుకోకుండా మనము చనిపోతే, యేసు ప్రభుని తెలుసుకోకుండా చనిపోతే నరకానికి పోతారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఈ లోకం కాదు, రేపు పరలోకం గురించి. అంటే ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ బతకవు, కానీ చనిపోతే ఎక్కడ పోతాము? నరకానికి పోతాం. నరకం నుంచి తప్పించుకోవాలనే ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు కలవరి శిలువలో రక్తం కార్చి, నీ గురించి నా గురించి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. అంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనము వాళ్ళు మమ్మల్ని దగ్గర రానియరు, వీళ్ళ దగ్గర రానియరు, నేను దేవుడిని నమ్ముకుంటే మాకు మా పెళ్లిళ్ళకి పిలిచారు, మమ్మల్ని ఫంక్షన్లకు పిలిచారు అని అనుకుంటే ఈ లోకం వరకు చూసుకుంటున్నారు. రేపు పరలోకంలో ఇక్కడ కొంతకాలం 60 ఏళ్ళే, అక్కడ యుగ యుగములు. మరి ఇక్కడ 60 ఏళ్ళు చూసుకుంటావా, యుగ యుగంలో చూసుకుంటావా? మరి వదలాలా వద్దా? వదలాలా. నేను చెప్పింది నిజమా కాదా? నిజము, వదలాలా. సత్యమా కాదా? కరెక్ట్ మాట. అది 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 తెలుసుకో. ఎక్కువ తిరుగుతాను, ఎందుకంటే నేను చెప్పింది గ్రహించు. మీలాంటి వాళ్ళు ఎంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన కులంను బట్టి, మతంను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో అని భయపడి పోతలేరు, తెలుసుకుంటలేరు. సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తానవ్వా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని ఏం లేదు. నీ పని నువ్వు చేసుకో. కాకపోతే యేసు ప్రభుని నమ్ముకుంటే మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది. ఆయన పాపంలో కొరకు ఆయన ఎంతో మందిని బాగు చేశాడు, కుంటోల్ని నడిపించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. అవన్నీ బైబిల్లో ఉంటాయి, చదివే వాళ్ళకి తెలుస్తుంది. నీకు చదవనికి రాదేమో కాబట్టి నేను చెప్తున్నాను, నమ్ముకో. ఎక్కడ మీలో ఉండాలా? సరే సరే, నేను వద్దు, నాకేమొద్దు, నాకే అనుపకాయ వద్దు. సరే సరే, ఓకే అమ్మా. అమ్మా మంచి